హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర ఎక్స్పోస్. సో టుడే అయితే మన ఫస్ట్ వీడియో అన్నమాట. ఫస్ట్ వీడియోలో మనమైతే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యాక్చువల్గా నార్మల్గా చాలా వర్కౌట్స్ అయితే నేను చేస్తాను అన్నమాట. బట్ ఇప్పుడు చాలా డేస్ నుంచి వర్కౌట్స్ చేయడం ఆపేసిన, ఆగిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ స్టార్ట్ చేయడంతో పాటు ఈ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. సో ఏమైనా స్టార్ట్ వీడియోస్ బై వర్కింగ్ అవుట్స్. ఫస్ట్ వీడియో వచ్చేసి మనం ఒక పుషప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ పుషప్స్ ఎన్ని పుషప్స్ తీద్దాం, ఏం చేద్దాం అనేది అయితే చెప్తాను. సో ప్రజెంట్ అయితే మన ఫస్ట్ వీడియోలో మనమైతే పుషప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. వర్కౌట్స్ చేయాలంటే జిమ్కి వెళ్ళాలి అని అనుకుంటారు అందరూ. సో జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే ఎక్కడైనా అండి పుషప్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పుషప్స్, స్క్వాట్స్, బర్పీస్. సో ఓన్లీ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. నేనేమంటా అంటే నేను పుషప్స్ చేస్తాను నార్మల్గా. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను పుషప్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఓన్లీ హోమ్ వర్కౌట్స్ చేస్తాను. ఎప్పుడు జిమ్కి వెళ్ళింది లేదు, ఏం చేసింది లేదు. ఓన్లీ హోమ్ వర్కౌట్స్తో నా బాడీ అయితే ఫిట్గా మెయింటైన్ చేయడం అయితే చేస్తున్నాను. బట్ ప్రజెంట్ ఏమైందంటే చాలా డేస్ అయింది నేను వర్కౌట్స్ చేసి. చాలా డేస్ బాడీ మొత్తం కంప్లీట్లీ జీరో చూడొచ్చు. సో అది సో బాడీ అయితే కంప్లీట్లీ జీరో కండిషన్ అనమాట. ప్రజెంట్ అసలు కంప్లీట్లీ జీరో, ఏమీ లేదు. సో నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలెట్టాను. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నా ఛాలెంజ్ ఏంటంటే పుషప్స్ చేస్తా, కానీ ప్రాపర్గా ఒక ఛాలెంజ్తో చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఇంతవరకు ఏ వర్కౌట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు మొదలెడుతున్నాడు. ఫస్ట్ వర్కౌట్ ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇప్పుడు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఏం చేయాలి బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, అవన్నీ అయితే నేనైతే చూపిస్తాను. సో నా వీడియోస్ ఈ ఫస్ట్ డే నుంచి ఒక ఛాలెంజ్ 100 days ఛాలెంజ్ తీసుకున్నాను. 100 days ఛాలెంజ్, 100 పుషప్స్ ఛాలెంజ్ తీసుకున్నాను. పర్ డేకి 100 పుషప్స్ చేస్తే ఒక పర్సన్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది బాడీలో, అది మన కంటెంట్. ఈ 100 days ప్రతిరోజు 100 పుషప్స్ నేను చేస్తాను. ఓన్లీ పుషప్స్, ఇంకేది చేయను, ఓన్లీ పుషప్స్. 100 days 100 పుషప్స్, పర్ డే 100 పుషప్స్ చేస్తా. సో అది మీకు చూపిస్తా. ఈరోజు డే 1లో నా బాడీ కండిషన్గా చూసుకోవచ్చు. సో ఏమీ లేదు, లైట్గా సో అది ఈరోజు డే 1లో జీరో కండిషన్ బాడీ. 100 days తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అనేది మీరు చూడండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. 100 పుషప్స్ ఆన్ డే 1 స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ 100 పుషప్స్. సో పుషప్స్ అనేవి మన హ్యాండ్స్ షోల్డర్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి. సో ఇంత. సో దిస్ ఈజ్ ఎనఫ్. ఇది నార్మల్ పుషప్స్. నేను పుషప్స్ చేసి చాలా డేస్ అవుతుంది. సో ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది చూద్దాం.
సో ఇప్పటికి 40 పుషప్స్ అయితే అయినాయి. 40 పుషప్స్కే యూ కెన్ అండర్స్టాండ్ ది స్మైల్. అంటే గ్యాప్ చాలా డేస్ వచ్చింది, మంత్స్ వచ్చింది. సో అందుకే కొంచెం కానీ కొడదాం. ఫస్ట్ డే 100 పుషప్స్ చేయాల్సిందే, చేస్తున్నాం. లెట్స్ గో. సో 59 పుషప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 41 పుషప్స్. ఓన్లీ నార్మల్ పుషప్సే చేస్తున్నాం, ఏ వేరియేషన్ చేయట్లేదు. ఓన్లీ నార్మల్ పుషప్స్. 100 పుషప్స్ పర్ డే. ఇంకా 41 పుషప్స్. అంటే 100 పుషప్స్ పర్ డే కొట్టడం అంటే ఈజీగా. ఒక బిగినర్ అయితే నాకు తెలిసి 5-10 పుషప్స్ కూడా కొట్టలేకపోవచ్చు. ఎందుకంటే పుషప్స్ కరెక్ట్ ఫామ్లో చేస్తే 20 పుషప్స్ ఈవెన్ మిడ్ లెవెల్ రేంజ్ ఉన్న వాళ్ళు కూడా 20 పుషప్స్ మస్తు అవుతుంది కరెక్ట్ ఫామ్లో చేస్తారు. ఒక బిగినర్ అయితే మిస్టేక్స్ చేయాలి, కరెక్ట్ ఫామ్లో చేయాలి. 10 పుషప్స్ కూడా కొట్టలేదు. ఐ ఎక్స్పెక్ట్ 10 పుషప్స్ కూడా కొట్టడం కష్టం. నాకు కూడా ఇప్పుడు అట్లనే ఉంది. ఆల్మోస్ట్ 83 పుషప్స్ అయినాయి. ఒక 100 పుషప్స్ కొట్టడం అనేది నాకు చాలా ఈజీ. ఒక 3-4 months బ్యాక్ డైలీ చేసేవాడిని కాబట్టి. కానీ ప్రజెంట్ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే నేను చేయలేదు. సో యాజ్ ఇట్ ఈస్ ఒక బిగినర్ కూడా అంతే కష్టపడతారు అన్నమాట. ఒక బిగినర్ కూడా పుషప్స్ ఒకే రోజు 100 పుషప్స్, 20 పుషప్స్, 60 పుషప్స్ కూడా కష్టం. నేను బిగినర్కి కాదు, ఒక పర్సన్ 100 days 100 పుషప్స్ చేస్తే ఏం ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది చూపిస్తాను. బిగినర్కి కూడా ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేనైతే 83 కంప్లీటెడ్. ఇంకా కూడా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 100 పుషప్స్ కంప్లీట్ చేద్దాం. చాలా కష్టంగా ఉంది, రావట్లేదు. సో మొత్తానికి 100 పుషప్స్ అయితే కొట్టేసినాం. డే 1లో 100 పుషప్స్ కంప్లీటెడ్. డే 1లో 100 పుషప్స్ అయితే కంప్లీటెడ్ కొట్టేసినాం. సో కొట్టలేని అనుకున్నా, కానీ కొట్టేసిన. సో this is my first video, so please do subscribe. Thank you.